హై వ్యూస్. మేబీ ఈ వీడియో కొంతమంది బీజేపీ అభిమానులకు నచ్చకపోవచ్చు, కొంతమంది హిందువులు కూడా నచ్చకపోవచ్చు. బట్ చాలా ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. క్రైస్తవుల గురించి అయినా, ముస్లింల గురించి అయినా, హిందువుల గురించి అయినా, మతం ఏదైనా సరే కావచ్చు కాక చాలా పద్ధతిగా, వినమ్రంగా ఆ మతంలో కావచ్చు, ఆ మతాన్ని నమ్ముతున్నటువంటి వారికి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా ఏదైనా లోపాలు ఉన్నా, మూఢనమ్మకాలు ఉన్నా, ఏవైనా సరే ఒక రకమైనటువంటి ట్రాన్స్లో ఉన్నా, ట్రాప్లో ఉన్నా, ఎవ్రీ టైం నేను చెప్తూనే ఉన్నా, ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా చూడండి, డాక్టర్ అజయ్ కుమార్ సోంకర్, ఇతను ఈ సెల్ బయాలజీ మీద రీసెర్చ్ చేస్తున్న వ్యక్తి. ఏకంగా జపాన్లో నోబెల్ బహుమతి గ్రహీత ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి ఎన్నో రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఎన్నో ఆర్టికల్స్ ఆర్ మ్యాగజైన్స్ సంబంధించి శాస్త్రీయ పరిశోధన సంబంధించి కొన్ని ఉంటాయన్నమాట. దానిలో ఎన్నో ప్రచురణలు కూడా ఈయన వచ్చింది. ఈవెన్ మన అబ్దుల్ కలాం గారు ఉన్నప్పుడు కూడా ఈయనని మెచ్చుకున్నారు, అంత హైలీ టాలెంటెడ్. ఈరోజు ఇతను వచ్చేసి ఏంటి, ప్రయాగ్రాజ్ దగ్గర గంగా నదిలో బ్యాక్టీరియా ఉందా, మల బ్యాక్టీరియానా, పశువుల వ్యర్థాలు, మనుషుల వ్యర్థాలు నీటిలో కలిస్తే వచ్చే బ్యాక్టీరియా ఆ నీటిలో ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? గంగా నదిలో ఒక మహత్తర శక్తి ఉంది, ఈ మాట నేను ఒప్పుకుంటా. ఓకే, బట్ నెక్స్ట్ కంటిన్యూ అయ్యేది చూడండి. సైంటిఫిక్గా మాట్లాడదు, ప్రాక్టికల్గా మాట్లాడదాం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు మొత్తం శాంపిల్స్ కలెక్ట్ చేసి బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అసలు ఎంత ఉండాలి ఏంటి అని చెప్పి వాళ్ళ లెక్కలు తీసి ఇందులో కొంచెం ఇబ్బందికరమైన రీతిలో ఈ బ్యాక్టీరియా ఉంది, శుద్ధి అన్నది ప్రొపర్గా జరగటం వల్ల మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? గంగా నదితో కాదు, యమునా నదితో. యమునా నది మీకు తెలుసు కదా, మన గతంలో ఢిల్లీలో ఇదే యమునా నది గురించి చాలా వీడియోలు కూడా ఇచ్చాను. భయంకరమైన నురుగు, భయంకరమైన పొల్యూషన్. యమునా నది అంటే హైదరాబాద్ ఉండే మూసిల కన్నా ఘోరంగా ఉంది అసలు. అదైతే అది వచ్చి గంగా నదిలో కలిసేది అక్కడ ఈ ప్రయాగరాజ్ దగ్గర. ఆటోమేటిక్గా అక్కడ మొత్తం పొల్యూట్ అయింది కదా. అదే విషయం కదా మనం మెన్షన్ చేసాం. ఎస్, యోగి ఆదిత్యనాథ్ గారు ద బెస్ట్ వేలో ఆయన క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నారు, సౌకర్యాలు కల్పించారు. మీలో చాలామంది వెళ్ళేసి వచ్చారు, సంతోషం. ఇప్పుడు వెళ్తున్నారు, సంతోషం. ఆ ప్రాసెస్ ఏదైతుందో క్లీనింగ్ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది, సంతోషం. బట్ మధ్యలో ఆ ప్రాసెస్ కొంచెం డిలే అవటమో, ఈ పర్యాటకుల తాకిడి, భక్తుల తాకిడి ఎక్కువ అవటమో, మొత్తానికి కొంచెం నీరైతే తేడా కొట్టిందన్నమాట వాస్తవం. బట్ ఈయన వచ్చి ఛాన్సే లేదు. దాదాపు 1100 రకాల సూక్ష్మ జీవులు ఇందులో ఉంటే అవి జస్ట్ లైక్ సెక్యూరిటీ గార్డ్స్ అన్నట్టుగా పనిచేస్తే అవి వాటికన్నా ఎన్నో రెట్లు శక్తివంతమైనటువంటి హానికర వైరస్ని, బ్యాక్టీరియాని చీల్చి చెండాడేస్తే ఆటోమేటిక్గా అవి గంగా నదిని శుభ్రం చేస్తే గంగా నది అసలు అపవిత్రం కాదు, గంగా నది పొల్యూషన్ ఉండదు, ఇబ్బంది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఓకే, రైట్. ఇప్పుడు నమామి గంగా అరే నమామి గంగే, అవునా? అదేనా ప్రాజెక్టు? ఏంటి, గంగా నదిని శుభ్రపరచడం. ఎన్ని వేల కోట్లే అండి, అవునా కదా చెప్పండి? ఇన్ని వేల కోట్లేదు. మళ్ళీ అక్కడ కింద ప్రయాగరాజ్ అంటే యమునా నది కలిసిన దగ్గర కూడా కాదు, అది పైనే. అంటే ఓన్లీ సోలో గంగానది వచ్చే దగ్గరే. ఆ ఉత్తరప్రదేశ్ నిండా అదే కదా. అండ్ ఆ పైన ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి, గంగానది ఎక్కడి నుంచి హిమాలయాల నుంచి వస్తున్న మూమెంట్లో హరిద్వార్ రిమైనింగ్ ప్రతి చోట్ల కూడా ఎక్కడైతే కెమికల్స్ కలుస్తున్నాయో వాటిని అడ్డుకట్ట వేయటం, ఎక్కడైతే వ్యర్థాలు కలుస్తున్నాయో అవి కలవనీయకుండా చూడటం, అండ్ ఘాట్లు శుభ్రం చేయటం, ఇదే కదా ప్రాజెక్ట్. ఎన్ని వేల కోట్ల ప్రాజెక్ట్ అది. మరి ఇప్పుడు ఈయన చెప్తున్న ప్రకారం అయితే గంగా నదికి సంబంధించి క్లీనింగ్ వచ్చేసి చేయకూడదు, వదిలేరు అట్లాగే. ఎందుకంటే అందులోనే అన్నీ ఉంటాయి, ఏది శుభ్రం చేసేది. సో నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడితే గుర్తుంచు. ఒక హిందువుగా భగవద్గీతని ప్రాణంగా భావించేవాడిగా, దేవుడు అనేవాడు హైందవ ధర్మంలో, సనాతన ధర్మంలో ఒకటే చెప్తాడు, డూ యువర్ డ్యూటీ. ఓకే, దెన్ రిజల్ట్ ఏంటంటే నేను చూసుకుంటా. బట్ నువ్వు ధర్మబద్ధంగా చేయి, నీతిగా నిజాయితీగా ఉండు, అత్యాసపోవద్దు, అది సర్వత్రా వజ్జేయద్దు. అన్నిటికీ మించి ధర్మబద్ధంగా నువ్వు ఉండు, సత్వగుణ సంపన్నుడు నువ్వు ఉండు, వేద పారాయణం ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే ప్రతిదీ కూడా దేవుడు అనేవాడిని నేను సృష్టిలో అంతటా ఉన్నా, నువ్వు నన్ను తెలుసుకోవటమే ముఖ్యం. దానికన్నా ముందు నువ్వు తెలుసుకో, నువ్వు చేసుకుని నువ్వు చేయి, అంతే తప్ప నేనే దేవుడిని, నన్ను నమ్మకపోతే పోతారు, నేను చెప్పి చేస్తారు, బెదిరించడాలు, బ్లాక్ మెయిల్ ఉండవు మన హైందవ ధర్మంలో.
సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? గాల్లో దేహం పెట్టి దేవుడు అనేదే భారం అంటే అట్ట? నీ ప్రయత్నం నువ్వు చేయాలి కదా. మహాభారతంలో కూడా, కురుక్షేత్ర మహాసంగ్రమంలో కూడా అర్జునుని యుద్ధం చేయను అంటే, రే యుద్ధం చేయకపోతే ఎట్రా నాయన, ఇక్కడ దాకా వచ్చింది ఎందుకు నువ్వు? యుద్ధం చేయడానికి అపోనెంట్ ఎవడైతున్నాడో నీ శత్రువు, నువ్వు యుద్ధం చేయాలి అంతే. నువ్వు చేయకపోతే వాడు చేస్తాడు, నీ చంపుతాడు. అలాంటప్పుడు ఎట్లా రావాల్సిన అవసరం లేదు. సో యుద్ధం చేయి, అది నీ కర్తవ్యం అంతే అని చెప్తాడు. సో అక్కడ కూడా కృష్ణ నేను యుద్ధం చేయనయ్యా, నువ్వే నన్ను గెలిపించు అని అంటే అయిద్దా? కాదు కదా, నువ్వు యుద్ధం చేయరా బాబు అంటాడు. పేరుకే యుద్ధం చేసింది అర్జునుడు, మొత్తం వెనకాల నడిపించేది శ్రీకృష్ణుడు. మీరు నేను కూడా అంతేనండి, మనం ఏదో చేస్తున్నాం అంతే, బట్ అంతా నడిపించేది పంచభూతాల సాక్షి భగవంతుడే. వీడియో క్లోజ్ చేస్తుంది. మీకు అర్థమైందా? ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, బ్లైండ్గా ఉండకండి. మన ఎఫర్ట్స్ మనం కరెక్ట్గా పెట్టాలి. గంగా నది విషయంలోనే ఎక్కడైనా సరే సైంటిస్టులు కానీ అండ్ కొంతమంది మేధావులు కానీ ఈ మధ్యకాలంలో తెలిసి తెలియకుండా చాలా ఫూలిష్గా స్టేట్మెంట్స్ ఇస్తూ పోతారు. అది కరెక్ట్ కాదు.